స్వామివారి ప్రేమ, పెళ్లి, శృంగారం గురించిన ఐతిహ్యాలలో బీబీ నాంచారమ్మతో వివాహం ఒకటి. బీబీ నాంచారమ్మతో స్వామి వివాహం గురించి ప్రజలు రకరకాల కథలను అల్లుకున్నారు. వాటిలో మచ్చుకు 2 కథలు వెంకటేశ్వర స్వామికి ఒకరోజు కలలో ఢిల్లీ సుల్తాన్ కూతురైన బీబీ కనిపిస్తుంది. వెంటనే నిద్రలేచి తన తల్లి పేరూరమ్మ దగ్గర సెలవు తీసుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్తాడు. అక్కడ కూలివానిగా పనిచేస్తూ బీబీని ఎత్తుకొచ్చేస్తాడట. వీళ్ల మీదకు వచ్చిన తురకదండు ఏమీ చేయలేక వెన్నుతిరిగిపోతుందట. తర్వాత వెంకన్న బీబీని వివాహం చేసుకుంటాడు. అప్పట్నుంచి ఆమె బీబీ నాంచారిగా పిలువబడుతోంది. ఇంకొక కథ కూడా ప్రజలు అల్లుకున్నారు. మైసూరు రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు కొల్లగొట్టారట. ఆ సమయంలో మేల్కోటి దేవాలయంలోని చాలా విగ్రహాలతో పాటు చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లారు. సుల్తాన్ చెల్లెలైన బీబీ నాంచారి ఆ విగ్రహాన్ని చూసి ముగ్ధురాలైంది. ఆ విగ్రహం మీద చాలా ప్రేమను పెంచుకుంది. కొంతకాలానికి రామానుజాచార్యులు ఢిల్లీకి వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేశారు. అప్పుడు ఆమె ఆచార్యుల వెంట వచ్చేసిందట. ఆమెను తిరుమలకు తీసుకొని వచ్చారు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని బీబీ నాంచారి చాలా భక్తితో కొలిచే. ఆ భక్తికి మెచ్చి స్వామివారు ఆమెని వివాహమాడాడని చెప్పుకుంటారు. బీబీ నాంచారికి సంబంధించి ప్రజలు అల్లిన కథల్లో ముస్లిం సైనికుల ప్రస్తావన కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని ఎత్తుకొచ్చి వివాహం చేసుకుంటాడు. దాంతో ముస్లిం సైనికులు స్వామివారిని కట్టేసి వారి రాజ్యానికి తీసుకుని వెళ్లాలని తిరుమలకు వచ్చారట. అప్పుడు స్వామి వాళ్లకు ఒక్క దారం కానీ నారపట్ట కానీ కనిపించకుండా చేశారట. వచ్చిన సైనికులను శిలలై పొమ్మని శపించాడట. దానికి సాక్ష్యంగా ఇప్పుడు కూడా మనకు ఆ శిలలు కనపడతాయి. తిరుమల ఆలయంలో కొడి స్తంభానికి దక్షిణ భాగాన కనిపించే శిలా విగ్రహాలు వాళ్లవేనని అంటారు. నిజానికి ఆ విగ్రహాలు భక్తులకు సంబంధించినవి. ఉత్తర భారతదేశం వాళ్ళ పేర్లు ఉండేసరికి మన వాళ్ళని ముస్లింలుగా భావించుకొని ఇలాంటి కథలను సృష్టించుకున్నారు. మన జానపదులు తిరుమల గుండుకు కూడా ఒక కథను అల్లేశారండి. దాన్ని బీబీ నాంచారమ్మకు ముడిపెట్టారు. వెంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే, ఎగువ తిరుపతికి వచ్చేవాళ్ళు నా వాళ్ళని అంటే జుట్టుతో వచ్చేవాళ్ళని, తిరిగి వెళ్లేవాళ్ళు నీ వాళ్ళని అంటే గుండు చేయించుకున్నాక ముస్లింలలాగా వెళ్లేవాళ్ళని ప్రేమపూర్వకంగా మాటిచ్చాడట. అదే తిరుమల గుండు రహస్యమని చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి అమాయక ప్రజలు స్వామివారి గురించి చెప్పుకున్న కథలు మాత్రమే. ఇక పురాణాల్లో బీబీ నాంచారమ్మ గురించి, తిరుమలలో స్వామికి తలనీలాలు ఇవ్వడానికి గల కారణాల గురించి వేరే వేరే కథలు ఉన్నాయి. అవి ఇంకొకసారి చెప్పుకుందాం. ఓం నమో వెంకటేశాయ.